ఆకాశమును భూమిను గతించిపోవునే కానీ ధర్మశాస్త్రము నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నా. యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులందరూ ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకున్న వ్యక్తులు వీళ్ళు. పరిసయ్యులందరూ ఉన్నారు, ఆయన చుట్టూ ధర్మశాస్త్ర బోధకులు అందరూ ఉన్నారు. వాక్యము అంటే వాళ్ళకి చాలా ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు. ఆయన అంటున్నాడు, ఇదిగో అది నెరవేరు వరకు ఆకాశము భూమి కూడా గతించిపోతాయి. మీరు చూస్తున్న ఈ ఆకాశము భూమి నాశనం అయిపోతాయి, కానీ వాక్యం మటుకు అలానే ఉంటుందని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు పోలుస్తున్నాడు. నువ్వు చూస్తున్నటువంటి నీ ఇల్లు, నీ సొంత ఇల్లు, నీ సొంత పొలం, నీ సొంత ఉద్యోగం ఇవన్నీ ఉండవేమో, కానీ ఆయన ధర్మశాస్త్రం ఉండిద్ది. నువ్వు సంపాదించుకున్న వెండి బంగారాలు ఉండవేమో, కానీ ఆయన నీతి స్థిరంగా ఉండిద్ది. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు వాళ్ళని, ఇజ్రాయేలీల్ని. మీరు అనుకుంటున్నారేమో నీ చేతుల్లో నువ్వు పట్టుకున్నటువంటి ఆ జీవవాక్యము అది శాశ్వతంగా నిలిచి ఉండేది, కానీ నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ నీవు కట్టుకున్న ఆశల మెడలేవి ఉండకపోవచ్చు. నీ కంటికి కనబడుతున్న సృష్టి ఆకాశం ఏది కనబడకపోవచ్చు, కానీ ఆయన వాక్యము శిరస ఉంటుంది. అందులో ఒక సున్నా పొల్లు కూడా తప్పిపోదు. ఆయన అంతగా ఆ ధర్మశాస్త్రాన్ని హెచ్చించాడు యేసుప్రభు వారు. యాజ్ ఎ క్రిస్టియన్గా నేను క్రీస్తు ఆత్మను కలిగిన వ్యక్తులుగా మీకు నాకు ప్రామాణికం ఏంటి అని అంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రామాణికమే. అంటే క్రీస్తును ఏదైతే నెరవేర్చాడో, ఆయనలో ఏదైతే నెరవేర్చబడిందో అదే నీకు నాకు ప్రామాణికం. దీన్నే ఆయన మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, ఆయన 19వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడు ఎవడైనా ఉంటే పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. ఈ వాక్యాన్ని బోధించి వాడు చేయకపోతే అల్పుడుగా ఎంచబడతాడు. కానీ ఎవరైతే దాన్ని చేస్తారో, బోధిస్తారో వారు గొప్పవారిగా చెప్పబడతారు. వాక్యాన్ని అనుసరిస్తూ దాన్ని ఇతరులకు తెలియజేసేవాడు గొప్పవాడిగా చెప్పబడతాడు. ఇప్పుడు గమనించండి, ఈ ధర్మశాస్త్రము నిత్యము ఉండేదని చెప్పాడు. అది శాశ్వతంగా ఉండిద్ది, అందులో ఎటువంటి లోపం లేదు. అది మనుషులకు జ్ఞానం ఇచ్చేది, మనుషులను నిలబెట్టేది. సమస్య ఎక్కడుంది? సమస్య ఎవరిలో ఉంది? సమస్య ఎవరిలో ఉంది? మనలో ఉంది. దీన్ని గమనిస్తే మనం క్రీస్తు దగ్గరికి వెళ్తాం. ప్రభువా, సమస్య నాది, జీవితం నాది, అవిధేయతలో ఉన్నది నేను, గ్రహించలేని వ్యక్తిగా ఉంది నేను, పాపంలో ఉన్నవాడిని నేను, అర్థం చేసుకోలేని వ్యక్తిని నేను, వెలుగులోకి నన్ను తీసురా ప్రభువా అని దీనంగా దావీదు అడిగాడు. ప్రభువా, నీ దయ చొప్పున, నీ కృప చొప్పున నన్ను కనికరించు, నీ వెలుగును సత్యమును నాకు తెలియజేయి, అవి నీ పరిశుద్ధ స్థలానికి నన్ను తోడుకొని వస్తాయి, నీ వాక్యము నన్ను నడిపిస్తుంది, నా మీద కనికరించు, నా మీద కృప చూపించు ప్రభువా, నా మీద దయ చూపించు, నేను లోపంలో ఉన్న వ్యక్తిని. దేవుడి నీతిని అర్థం చేసుకున్న వ్యక్తి తన్ను తాను దీనుడిగా ఎంచుకుంటాడు. ప్రభువా, నీ నీతిని నేను నెరవేర్చలేను, దయచేసి నన్ను కనికరించు, నా మీద కృప చూపించు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నేను ఎంత మాత్రము తోసివేయను. నా వాక్యమును బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? నేను నిన్ను త్రోసివేయను. నా నీతి నీకు అర్థమైందా? పొరుగువాడిని ప్రేమించే విధానం నీకు అర్థమైందా? నేను చెప్పిన మాట నీకు అర్థమైందా? నేను నిన్నెంత మాత్రం తోసివేయను. ఆయన రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఆయన ధర్మశాస్త్రముల గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి చూసారా వాచకం తీసిన వచ్చా, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి.
ధర్మశాస్త్రం పరిశుద్ధమైందే, ఆ వాక్యము శ్రేష్టమైందే. కానీ కష్టం ఎక్కడొచ్చింది అని అంటే, బలహీన శరీరం కలిగినటువంటి వ్యక్తి, స్వార్థ ప్రయోజనాలు చూసుకునేటువంటి వక్రబుద్ధి ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నది. కానీ ఆయన వాక్యంలో లోపం లేదయ్యా అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని నీతిమంతుడివి నేను అంటున్నావో, అవును వాస్తవమే, ధర్మశాస్త్రం నీతి కలిగిందే. కానీ దాన్ని అనుసరించే నీతి నీ దగ్గర లేదు. దాన్ని నెరవేర్చగలిగే బుద్ధి జ్ఞానములు నీ దగ్గర లేవు. దాన్ని నెరవేర్చాలంటే నువ్వు మరణం అవ్వాలి. ఆ ధర్మశాస్త్రంలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దాని అర్థం ఏంటి? నీ ఆస్తిలో సగభాగం ఇవ్వాలి. నువ్వు ఏదైతే ఉంటావో అది ఇవ్వాలి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నదేంటి? ఇదిగో నీ శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టమన్నాడు. ఖచ్చితంగా పెట్టమన్నాడు ఆయన. పాత నిబంధనలో కూడా ఆ మాట చెప్పాడు. అందుకే ధర్మశాస్త్రంలో లోపం లేదు. అది వాక్యము పరిశుద్ధమైంది. కానీ మానవులు నేను నీతిని నెరవేర్చలేక పడుతున్న కష్టాలని యేసు ప్రభువారు ఆయన నెరవేర్చి చూపించాడు. ఈ ధర్మశాస్త్రం ఉండడం మూలాన నేనేంటో కనబడుతుంది. ధర్మశాస్త్రము మనల్ని పరీక్షించేటువంటి ఒక కొలమానం, మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఆ ధర్మశాస్త్రం అన్నాడు, నీ చేలులో పంటలో నువ్వు ఏదైనా పరిగెలు వదిలేస్తే నీ వెనకాల వచ్చేవాడు దాన్ని తీసుకుంటాడు, వదిలే అన్నాడు. ఆ ధర్మశాస్త్రము పవిత్రమైనది, అది పరిశుద్ధమైంది. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు జ్ఞానాన్ని నేర్పుతున్నది. ఈ ధర్మశాస్త్రములో ఇదే అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. ఇదిగో 10వ వచనంలో, నీ పొరుగువాడికి అప్పిస్తే వాడి దగ్గర తాకట్టు తీసుకొని వాడిని బాధ పెట్టకూడదు. వాడి యొక్క అవసరాన్ని నీ యొక్క స్వార్థ ప్రయోజనానికి వాడుకోకూడదు. రాత్రికెల్లా వాడి కష్టం ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చేయాలి. వాడి వస్తువు ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే వాడు ఏడుస్తాడు. వాడు ఏడిస్తే వాడి దుఃఖాన్ని బట్టి నేను నిన్ను శిక్షిస్తాను. 10వ వచనం చూడండి, ఆ మాట ఉన్నది. నీ పొరుగువానిది ఏదైనాను ఎరుక వచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తినుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. ఓకే, ఆ మనుష్యుడు బీదవాడి అయిన ఎడల నీవు అతన్ని తాకట్టు ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా తాకట్టు వస్తువు అతనికి మరలా అప్పించవలను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీతి అగును. దొంగ వ్యాపారం చేసి ఒకడు వస్తువుల్ని కాజేయటం, ఇంట్లో పెట్టుకోవటం, ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైంది. ఇప్పుడు పాస్టర్లు దొంగ వ్యాపారాలు చేస్తున్నారు, పాస్టర్లు వడ్డీ వ్యాపారాలు తిప్పుతున్నారు. పూర్తిగా అక్కడ ఉన్నది ఏంటి? వాళ్ళు ఎప్పుడు ధర్మశాస్త్రం చదవలేదు. దేవుడి నీతి వాళ్ళకి అర్థం కాదు. యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు పూర్తిగా కుయుక్తితోటి, వంచనతోటి దేవుని వేషమును అడ్డుపెట్టుకొని వారు ధర్మశాస్త్రమునకు, ఆయన మనస్సుకు వ్యతిరేకంగా వారు పనిచేయుచున్నారు. ఇప్పుడు అంటారు, అయ్యా ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది, ధర్మశాస్త్రం లేదు, నేను స్వేచ్ఛగా వడ్డీ వ్యాపారం చేస్తాను, నేను స్వేచ్ఛగా 5-6 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, నేను స్వేచ్ఛగా జారత్వంలో బ్రతుకుతాను, నేను స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా ఉంటాను. లేదు, క్రీస్తు నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. క్రీస్తును కలిగిన వాడు ఆయన మాటకు విధేయత చూపును. క్రైస్తవ్యానికి కొలమానం ఉన్నది, క్రైస్తవుడికి కొలబద్ధత ఉన్నది. ప్రతి వాడిని వివేచించుటకు ఆయన వాక్యం ఉన్నది. కానీ నా జనులు ఆయన వాక్యమును విడిచిపెట్టి దేని వైపు తిరిగారు? మాయా దర్శనముల వైపు, మాయా కళల వైపు తిరిగి ఆయన వాక్యమును విడిచిపెట్టి ఉన్నారు. ఆయన యిర్మీయాతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు, ఇదిగో వీరు నా ప్రజలు, వీరు నా వాక్యమును విడిచిపెట్టారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో మాట్లాడిన వడ్డీకిచ్చే విషయంలో కూడా ఆయన అన్నాడు, నువ్వు వాడిని బాధ పెట్టకూడదు అన్నాడు. ధర్మశాస్త్రంలో నువ్వు ఎదుటివాడికి మేలు చేసే విషయంలో కూడా ఆయన బాధ పెట్టకు. ఒకవేళ బాధ పెడితే దేవుడి దృష్టికి అది కోపాన్ని ఇస్తుంది. చూడండి, ఇజ్రాయేలీలు ఇలాంటి మాటలు ఆయన వాక్యాన్ని వినకుండా అంటే ఇక్కడ ఏమీ లేదు, వాక్యాన్ని వినడం అంటే ఏమీ లేదు. ఈ ధర్మశాస్త్రంలో ఈరోజు మనం చదువుతున్నాం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ఈ ద్వితీయోపదేశకాండమే నేటికి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇదే వాక్యము ఇజ్రాయెల్ దేశంలో ఉంది, ఇదే వాక్యము అమెరికాలో ఉంది, ఇదే వాక్యము అన్ని దేశాల్లో క్రైస్తవ్యాన్ని అనుసరించే ప్రతి చోట ఇది ఉంది.
ఈ రోజున ఈ జ్ఞానము దేవుని సంబంధమైంది. ఇది అన్ని చోట్ల సమానముగా వాక్యం రూపంలో ఉంది. ఇది ఒక క్రైస్తవుణ్ణి కొలవడానికి ప్రామాణికంగా ఎంచబడుతుంది. అందుకే యేసు ప్రభువు వారు చాలా జాగ్రత్తగా చెప్పాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఎలాగ నెరవేరుస్తాను? నా గురించి చెప్పబడిందంతా ధర్మశాస్త్రంలో ఉన్నది. మీరు చెయ్యలేని నీతి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు కదా, అది నేను చేసి చూపిస్తాను. ఏ విధంగా? వారు నన్ను ద్వేషించినా సరే నేను వారి గురించి మరణించడానికైనా సిద్ధంగా ఉన్నా. వారి గురించి నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎంతలా ప్రేమిస్తానంటే, వాడు నన్ను ద్వేషించినప్పటికి కూడా నేను వాడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని నేను నెరవేరుస్తా.